ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రతిపక్షంలో ఉండి కేసులు ఎదుర్కొని ఇబ్బంది పడ్డ వాళ్ళందరినీ కూడా చాలా వరకు 70-80% జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా మనం నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్ కానీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కు బాధ్యతలు తీసుకోమంటే చాలా మంది నిరాకరించారు. ఈ చిన్న పదవి మాకెందుకు, ఈ పదవులు మేము తీసుకుంటాము, మా స్థాయి పెద్దది అని. కానీ ఎవరైతే పార్టీ ఇచ్చిన బాధ్యతను వారు క్రమం తప్పకుండా నిర్వహించారో, ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ కు ఫ్రంటల్స్ చైర్మన్లకు ప్రెసిడెంట్లకు ఈ రోజు 37 మందికి ఒకటే కలంపోతుతోని కార్పొరేషన్ చైర్మన్లు వచ్చి పార్టీ జెండా మోస్తే మీకు గుర్తింపు ఉంటుంది అని చెప్పి మన జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు 65 మందిని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఖచ్చితంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నియామకం జరిగిన ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎన్నికల కంటే ముందు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇచ్చిన వాళ్ళ యొక్క కష్టాన్ని పార్టీ ప్రభుత్వం గుర్తించింది, వాళ్ళకు అవకాశాలు కల్పించడం. ఏ ఒక్క పదవి కూడా పైరులతోని మనం ఎవరికి ఇవ్వలే. దీన్ని బట్టి ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి ఈ సమావేశాన్ని చూస్తున్న వాళ్ళకి అందాల్సిన సందేశం ఏంటంటే, పార్టీ జెండా మోసిన వాళ్లకు, పార్టీ కోసం కష్టపడ్డోళ్లను, కార్యకర్తలను కాపాడుకున్న వాళ్లకు సముచితమైన స్థానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మిత్రులందరికీ చెప్పదలుచుకున్నా. సమర్థులు చాలా మంది ఉన్నారు, అవకాశాలు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుదీర్ఘ కాలంగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కోసం కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్నేళ్ళు పనిచేసినా కూడా కొంతమందికి అవకాశాలు రాలే. తప్పకుండా వాళ్ళందరినీ కూడా మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో షార్ట్ లిస్ట్ తయారు చేస్తాము. నేను స్పష్టంగా దీది मेरा एक ही गुजारिश है, हम बहुत सारे लोगों को दिए मगर काफी लोग बच गए. जो 30-40 सालों से जो पार्टी के लिए काम कर रहे हैं उन लोगों को एक मौका भी नहीं मिला. मैं एक ही मैं आपसे गुजारिश करता हूं और मेरा दोस्त महेश गौड़ जी को मैं रिक्वेस्ट करता हूं कि वो लिस्ट बनाओ. जिनको मौका नहीं मिले, सालों से जो पार्टी के जिम्मेदारी उठाए, जो पार्टी के लिए काम कर रहा है, उन लोगों को आने वाले दिनों में हम पहला प्रायोरिटी दे देंगे. क्योंकि वो काम किए तो ये भरोसा आएंगे आगे अपने कार्यकर्ता भी पार्टी झंडा उठाने के लिए, पार्टी के साथ काम करने के लिए उन लोगों को एक भरोसा मिलने वाले है. तो ऐसे ही जब हम ऑफिशियल पोस्ट डालने के लिए 2 दिन में 4 दिन में हम लिस्ट बनाए तो जल्दी में कुछ गलत भी हो सकता है. इसीलिए मेरा एक ही गुजारिश है, आप एक सिस्टम बनाओ. असेंबली कॉन्स्टिट्यूंसी वाइज जो लोग जिम्मेदारी से काम किए, सालों से पार्टी का झंडा उठाए, जो जिसने केसा उठाए, जिसने पार्टी के साथ खड़ा रहकर जो लड़ाई किए, उन लोगों को सम्मान करने का जिम्मेदारी अपना है. तो असेंबली वाइज मंडल वाइज आप लिस्ट बना दो, अब फीडबैक ले लो. सर्वे हम टिकट के लिए सर्वे कर रहे हैं और किसी के लिए सर्वे बोल रहे हैं, सब कुछ बोल रहे हैं, पर पार्टी के लिए जो काम कर रहा है, जिसको हम सम्मान कर रहे हैं, उसके लिए भी कुछ सर्वे फीडबैक ले लो. क्योंकि ये इंडिपेंडेंट एक असेसमेंट आप मिले, आपके लिस्ट में रहा तो जो लेवल पे जिसको जिम्मेदारी देना है, कैसे करना, आपको भी एक पूरा सोचदार आएंगे. ये मॉडल तेलंगाना के मॉडल आने वाले दिनों में दूसरे राज्यों में भी कांग्रेस पार्टी इस्तेमाल कर सकता है. जिसको पार्टी का जिम्मेदारी दे सकता है, कुछ लोगों को सरकार में भी जिम्मेदारी दे सकता है, कुछ लोगों को एआईसीसी लेवल पे भी हम लोग भेज सकते हैं. नॉट ओनली विद इन द स्टेट, वी कैन suggest certain names to AICC. Why? Because AICC is going to appoint AICC secretaries or other posts, AICC general secretary and other departments chairman in national level. ऐसे भी हम लोग यहाँ पर जो सीनियर, जो एक्सपीरियंस, जो पार्टी के लिए 40-50 साल से जो काम कर रहा है, AICC लेवल पे भी हम लोग उन लोगों को कुछ काम जिम्मेदारी दिलाए तो आगे पार्टी के लिए अच्छा होगा. మిత్రులారా, నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు ఉన్నది. ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకు కొంతమందికి అవకాశాలు రాలేదు, నేను అర్థం చేసుకుంటా. కానీ వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. ఈ రోజు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా 2 సంవత్సరాల కోసం వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చినాం.
సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఎవరెవరైతే పర్ఫామ్ చేస్తున్నారో పర్ఫామ్ చేసే వాళ్ళకి కొద్దిమందికి రెన్యువల్ అవుతుండొచ్చు, కానీ నాన్ పర్ఫార్మర్స్ గా మేము ఏదో పని చేసినా మాకు చైర్మన్ వచ్చింది, ఇక చైర్మన్ వచ్చింది కాబట్టి మేము పార్టీకి పని చేయాలి